ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్తే యస్. నమస్తే అండి. నమస్తే అండి. అక్కనైతే వీడియోలో చూపించారు. అవును, వాళ్ళు మీ వీడియోస్ చూస్తుంటారా? చూసి ఏమంటారు? చూస్తారు, ఒకసారి నవ్వుతారు. ఏంది మీది మొత్తం అసలు ఇక తినేది నువ్వు కదా ఇంట్లో, ఇట్లా అట్లా ఎందుకు పెడతావు, ఎందుకు మీరు అంతా ఎందుకని అంటే వీళ్ళు అన్నట్టు ఏమో దిష్టి తగులుతుంది కొంచెం పెట్టుకోమా అని అంటున్నారు కదా. అదే స్పెషల్ కదా నాది. ఇప్పుడు వాళ్ళు అనడానికి కూడా అమ్మ ఏం తిండి ఆ తిండి దెయ్యాలి. నిజం చెప్పండి, మీరు తిన్నారా అవి? ఇంకా అది కూడా పార్టే కదండి, మటనే కదా. మీరు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నారు అంటే అదైతే కాదు, లైఫ్ లో పడి లేచి ఎన్నో దెబ్బలు తింటే గానీ రాదు అని కూడా అనిపించింది. చాలా ఇబ్బంది పడ్డాం. 4-5 years అమ్మగారి ఇంట్లోనే ఉన్నాం. మనకి ఎంత కష్టమైనా సరే మనం వీడు ఉండొద్దు, మనము లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి ఇప్పుడు జనరేషన్ లో అంత స్ట్రాంగ్నెస్, అంత ఉండాలి కట్టుబడి అన్నది కనిపించకపోవడానికి రీజన్స్ ఏమన్నా? ఓపిక లేకపోవడం అండి, అంటే అండర్స్టాండింగ్ లోపం. మీ ముందుకి ఇవాళ అంటే ఈ పదాలు వీరికి వాడడం అంటే అన్ని జనరేషన్ జెన్జీ పదాల్లా ఉంటాయి. అందుకే డైరెక్ట్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. కృష్ణవేణి నాగినేని గారు, నమస్తే అండి. నమస్తే అండి. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, మీకు వాడడం నాకు ఎందుకో మనసు అంగీకరించలేదు. అవునా? ఎందుకు అవన్నీ అంటే జెన్జీ పదాల్లా అనిపిస్తాయి. మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు నాకు మీరు వీటన్నిటికి బియాండ్ ఒక పర్సనాలిటీ మీలో ఉంది అనిపించింది. మేబీ ఆ వీడియోస్ చూసి నాకు అనిపించింది, కానీ నిజాలు ఏంటో నాకు అనిపించింది. నిజమో కాదో మీరే చెప్పాలి ఇవాళ. నో, యువర్ స్ట్రాంగ్ లేడీ అనిపించింది. ఆ స్ట్రాంగ్నెస్ లైఫ్ లో పడి లేచి ఎన్నో దెబ్బలు తింటే గానీ రాదు అని కూడా అనిపించింది. మీరు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తున్నారు అంటే అదైతే కాదు, కరెక్టా? చాలా పడి లేవడం అనేది ఏం లేదు. అంటే అమ్మగారి దగ్గర నేను మంచిగా పెరిగి అల్లారు ముద్దుగా, మూడో పిల్ల, లాస్ట్ మీరా? తమ్ముడు లాస్ట్. బాగుండే, కాకపోతే అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. మా వారికి జాబ్ ఇప్పిస్తాం మామయ్యది అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా జాబ్ ఇవ్వలేదు. బావగారు ఇట్లా ఉండే, అత్తమ్మ లేదు వద్దులే, ఇద్దరు కూడా కష్టపడి బతకని వద్దని చెప్పేసి ఆపేశారు. ఇంకా టకామని తను ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు అమ్మగారింటి దగ్గర ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం ఇబ్బంది అయితే పడ్డాం. మరి అసలు డబ్బులు లేవా మీ చేతిలో అప్పుడు పెళ్ళైనప్పుడు? అసలు డబ్బులు అంటే ఇంకా అన్ని విధాలు అమ్మ వాళ్ళు చూసుకుంటుండే. ఇక్కడ ఇద్దరికి కపుల్ గా మీరు మీ భార్య భర్తల దగ్గర కాపురం స్టార్ట్ చేయడానికి అసలు డబ్బులే లేవు. మా నాన్నగారు ఇచ్చారు. ఇచ్చి దీంతో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి మా నాన్న ఇచ్చారు 50,000. దాంతో స్టార్ట్ చేసినాం. మీకు వయసు అంతా పెళ్ళైనప్పుడు? 10th అయిపోగానే చేశారండి, 15 years. తర్వాత ఇబ్రహీంపట్నంలో ఓపెన్ డిగ్రీ చేశారు ఇక్కడ. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసాము. డైలీ నాకు మంత్లీ 500 ఇవ్వండి. నాకు తెలియక అసలు ఎంత ఖర్చు అవుతుందో కూడా ఇంట్లో తెలియదు. బయటకు వెళ్ళి సరుకుల్ని ఏం అడగాలో కూడా తెలియదు నాకు. అంటే రాయలసీమలో వేరేలాగా మాట్లాడుతుండే, ఇక్కడ వేరేలాగా మాట్లాడుతుండే, అదొక సిగ్గు. అంటే ఏ వస్తువుని ఏం అడగాలి, ఎట్లా చేయాలి అనేది కూడా తెలియకపోతుండే. 4-5 years అమ్మగారి ఇంట్లోనే ఉన్నాం. 2 పిల్లలు పుట్టి మళ్ళా తర్వాత. అమ్మగారి ఇల్లు అంటే మీ అమ్మగారి ఇల్లు? మా అమ్మగారి ఇల్లు. ఎక్కువ ఇక్కడ ఉండలేకపోయినా, ఇంకా వాళ్ళు కూడా నన్ను ఇట్లా చూసి అట్లా వదిలేయలేకపోయారు. ఇంకా అక్కడ ఉండడం, మా వారు కూడా 2 years అక్కడే ఉండడము, అక్కడ ఇక్కడ ఇట్లా వచ్చి ఇంకెప్పటికైనా అక్కడికంటే మనదంటూ మనము ఇట్లా ఉండాలి కదా, నాకు మంత్లీ 500 ఇవ్వు, నేను చూసుకుంటానని చెప్పిన. తర్వాత అంటే అప్పట్లో మా పిల్లలు చిన్నగున్నప్పుడు 3,000 ఏమో అవుతుండే సరుకులకి. కానీ నేను 500 అడిగిన మా వారిని. లేదు ఇక్కడ ఉండొద్దు, ఇంకా అక్క వాళ్ళు బావాళ్ళు అంతా వాళ్ళు జాబ్ చేయడము, ఎప్పుడన్నా వస్తే అక్కడే ఉండే వాళ్ళ మర్యాద వేరు, ఎప్పుడన్నా వచ్చే వాళ్ళ మర్యాద వేరు. కరెక్ట్. మనకి ఎంత కష్టమైనా సరే మనం వీడు ఉండొద్దు, మనము మనకు అక్కడ ఇల్లు ఉంది, ఎంతో కొంత తీసుకురండి నేను చూసుకుంటానని చెప్పి. మా బాబు వెనక అంటే డెలివరీ తర్వాత పీరియడ్స్ మనకు తెలియదు కదా, అంటే కొంచెం గ్యాప్ లో వస్తాయి. 6 months వరకు అది పీరియడ్ రాలేదు. డెలివరీ తర్వాత 6 months 9 months వరకు రాలేదు. పీరియడ్స్ రాలేదు.
మీరు నార్మల్ గా డెలివరీ తర్వాత పీరియడ్స్ లేట్ అవుతాయి కదా అని అనుకున్నారు అంతే. అనుకున్నా ఆ. ప్రెగ్నెంట్ అయినా అనేది తెలియదు. ఉమ్. ఇంకా 4-5 months కి అట్లా ఏదో ప్రెగ్నెంట్ అనేది తెలిసింది. తర్వాత వెళ్ళి చూస్తే మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఉమ్. నాకేమో మేము ఇంకా ఏది చేయలేకపోయినాం అంటే ఇంకా ఉమ్. పిల్లల్ని ఎట్లా ఇద్దరిని వీళ్ళని ఎట్లా చూసుకోవాలనేది ఇది ఉంది అని చెప్పి కొంచెం అదే అబార్షన్ చేసాం. అది పెద్ద తప్పు, మహాపాపము. ఉమ్. అయినా కూడా మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్తున్నా. ఉమ్. అట్లా వచ్చిన తర్వాత మా వారు బిజినెస్ స్టార్ట్ చేయడమే. డైలీ 500 అన్నాడు, అది డైలీ 5000 పోయింది. డైలీ మళ్ళీ ఇంకా 20-30 ఇంకా మనం చెప్పలేము దానిపైన. ఏంటి ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు? ఎగ్స్. ఎగ్స్ది. ఓకే. ఇంకొక అతనేమో సూపర్వైజర్ గా, అంటే కొన్ని షాప్ తినేమో ఫార్మ్స్ నుంచి తెచ్చి పెట్టే బాధ్యత తిను, అందరికి డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత తను కూడా చాలా బాగా ఇదైపోయారు. ఒక ట్రేడర్ అయ్యారు తను, బిజినెస్ మ్యాన్, అంటే వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట ఎలిమినార్. మా వారు కూడా సేమ్ అట్లనే. పర్లే ఇప్పుడు కొన్ని ఓన్ హౌస్ అంటే మాకు ఫస్ట్ ఫ్యామిలీది ఉండే, అది ఉమ్మడేది. ఈ నలుగురు పొత్తులోది మేమే తీసుకున్నాం. వాళ్ళు అమ్మేస్తుంటే మేమే తీసుకున్నాము. 3 floors బిల్డింగ్ కట్టాము. 40,000 రెంట్ వస్తుంది. పిల్లల్ని బాగా చదివిపించాము. అక్కడక్కడ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దేవుని వల్ల కష్టం, ఎంత కష్టపడ్డామో అట్లా ఒక్కరికి ప్రతిదీ ఇద్దరము ఆలోచిస్తూ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేది డబ్బు రూపాన్ని మేము ఎప్పుడు పెట్టుకోలే, గోల్డ్ రూపాన్ని బంధించేసేలే. ప్రతిదీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే కొన్ని రోజులు ఇది వడ్డీలకు కూడా మార్చినాము, అంటే రీజనబుల్ రేట్ తోనే. తర్వాత మొత్తం భూమి పైన. మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా భూమి మీదే పెట్టాలి అని? మీ నాన్నగారిది? మా తాత, మీ తాత, మా అమ్మ నాయన. ఆయనకి ఇంక వేరే ఏ పని లేదు. నిద్ర లేసి తినేసి పొద్దున్నే సంగటి సర్ది తాగేసి కథం పడతాడు. ఎక్కడెక్కడ ఏమున్నాయి మా రిలేటివ్స్ అందరికి కూడా తనే చెప్పేటాడు, పలానా దగ్గర అది ఉంది మీరు కొంటారా. మా తాత అదే చేస్తుండే. మా వాళ్ళలో ఆస్తి కొన్నారు, చేసినారు, నిలబెట్టుకున్నారంటే అదే మా తాత పుణ్యమే. మీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కదా? ముగ్గురు అక్క చెల్లెళ్ళు, తమ్ముడు. ఒక అక్కనైతే వీడియోలో చూపించారు, పెద్దక్క. పెద్దక్క వాళ్ళు ఇక్కడే ఉంటారా? రైల్వే కోడూరు. వాళ్ళు రైల్వే కోడూరు. పెద్దక్క రైల్వే కోడూరు, చిన్నక్క రైల్వే కోడూరు, తమ్ముడేమో తిరుపతి. అందరు కూడా మంచిగా సెటిల్? అందరు కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళు మీ వీడియోస్ చూస్తుంటారా? చూసి ఏమంటారు? చూస్తారు, ఒకసారి నవ్వుతారు. ఏంది మీది మొత్తం అసలు తినేది నువ్వు కదా ఇంట్లో, ఇట్లా అట్లా ఎందుకు పెడతావు, ఎందుకు మీరంతా అంటే వాళ్ళు అన్నట్టు మీరు అంత తినరా? అంత తినేస్తామండి. ఒక్కోసారి తింటా. నాన్ వెజ్ బాగా తింటా, మటన్ అది. పెళ్ళైనాక అయితే బోటి ఇంకా దంచడమే. తెలంగాణలో వచ్చేసిన కదా, ఇంకా అత్తమ్మ వాళ్ళు బాగా ఇక్కడ, వీళ్ళు కూడా బాగా నాన్ వెజ్ చేసుకునేటోళ్ళు. ఇక్కడ కూడా బాగా తినేదాన్ని. అన్నిసార్లు చూపించినంత అన్నిసార్లు తినాను. బోటి మాత్రం బాగా ఇష్టంగా తింటా. ఎందుకని అంటే వీళ్ళు అన్నట్టు ఏమో దిష్టి తగులుతుంది కొంచెం పెట్టుకోమా అని అంటున్నారు కదా కామెంట్స్ లో. మీకు అనిపించిందా అట్లా కొంచెం పెట్టుకో? అదే స్పెషల్ కదా నాది. అందరిలాగా కొంచెం పెట్టుకొని తింటే కామనే కదా అది. ఇప్పుడు వాళ్ళు అనడానికి కూడా అమ్మో ఏం తిండి, ఆ తిండి దెయ్యాలు నాకు నువ్వు వస్తుంది కొన్నిటికి. ఇక స్పెషల్ గా ఉండాలని అట్లా. చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు మీరు. కొన్ని వీడియోస్ లోనే కొంచెం హార్డ్ గా అన్నారు కానీ ఇక్కడ చాలా పాజిటివ్ గా అంటే చాలా లైట్ గా మాట్లాడుతున్నారు. అంటే కొన్ని పిల్లల్ని అంటే నా వరకు నేను లైట్, పిచ్చ లైట్ తీసుకుంటా. అందులో కూడా అదే చెప్పినా కదా, చాలా లైట్ తీసుకుంటా. అంతవరకు వచ్చితే నేను మాట్లాడతా. ఏదన్నా కూడా నాకు ఆపుకునే కెపాసిటీ. ఇంట్లో ఏదంటా అంటే కొండొచ్చి మీద పడ్డా నేను తిప్పుకుంటా, కొండొచ్చి మీద పడుతుందని నేను భయపడా. కానీ పిల్లల దగ్గరకి ఒక చీమ వచ్చి కుట్టినా నేను అంత ఎమోషనల్ ప్రేమ అంత అంటే ఎవరికి లేదు మా వాళ్ళల్లో కూడా. వాళ్ళు అంటారు ఇట్లా ఇంత పిచ్చిగా ఎందుకుంటావు నువ్వు అని. ఇంత పిచ్చిగా ఉండద్దు మరీ ఇంత ఎట్లా అని. ఇంకేమో చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా. పెళ్ళి అయిపోయింది, అమ్మాయిని పంపించేసిన, ఇంకొదిలేసిన, ఇట్లా ఏం లేదు. ఫస్ట్ బేబీ ఆమెనే ఎంత ఇష్టంగా పెంచుకొని నెక్స్ట్ బాబు రాగానే అంటే పెళ్ళి అయిపోగానే వదిలేయడం ఇట్లా లేదు. నేను ఉన్నంతకి ఇట్లనే ఉంటా. నార్మల్ గా పెళ్ళైన తర్వాత కొంతమంది బాగా మీ అల్లుడు యాక్సెప్ట్ చేశారు, మీరు చాలా బాగున్నారు వీడియోస్ లో చూసాను. కొంతమంది కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా చూస్తుంటారు అల్లుళ్ళు. మీ అల్లుడు ఎలా ఉంటారు? అస్సలు నేను వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. అవునా? నేను వెళ్ళినానా, ఉన్నానా, నా మనమడు మనవరాలతో ఆడుకున్నానా, ఏదైనా ఉంటే తిన్నానా, లేకపోతే వండు ఏదైనా నేను చేస్తానా, కథం వచ్చేయడం. వాళ్ళు ఏది మాట్లాడినా నేను అస్సలు
వాళ్ళిద్దరి మధ్య అస్సలు నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ చూసే వాళ్ళకి అట్లా అనిపించలేదు తెలుసా? మీరు వీళ్ళ ఫైనాన్షియల్ గా అమ్మనే ఏదో చేస్తుంది అట్లా ఇట్లానే. ఫైనాన్షియల్ గా ఒకవేళ మీరే అడ్వైస్ ఇస్తారని గానీ, మీరే దగ్గరుండి భూములు అవి కొనిస్తారని గానీ. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మనం తీసుకోవాలి, మన దగ్గర ఇంత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బాగుంటుంది ఇక్కడే పెడదామని చెప్పి నేను ఎంక్వైరీ చేసి ఏదైతే సేఫో అక్కడ వాళ్ళకి మార్గం చూపిస్తా, నిర్ణయాలు ఇవ్వను. ఇప్పుడు కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళదే. ఈ జనరేషన్ లో మీరు కొన్ని వీడియోస్ లో చూస్తారు మీ హస్బెండ్ గురించి రాముడు 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 అనే కదా అంటారు, మరి రాముడు రాముడు అని అంటుంటే అంటే ఆ పదంలోనే తెలుస్తుంది ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అని. అంటే ఈ జనరేషన్ లో చాలా వరకు అది కొరత కనిపిస్తుంది ఈ జనరేషన్ కపుల్స్ లో. మీకేమనిపిస్తుంటది? అంటే అన్ని స్ట్రగుల్స్ లో తోడుగా ఉండి అన్ని నెట్టుకొని వచ్చాం కాబట్టి ఆ బాండ్ అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందా? ఇప్పుడు జనరేషన్ లో అంత స్ట్రాంగ్నెస్, అంత ఉండాలి కట్టుబడి అన్నది కనిపించకపోవడానికి రీజన్స్ ఏమనిపిస్తుంది? ఓపిక లేకపోవడం అండి, అంటే అండర్స్టాండింగ్ లోపం. మేమిద్దరం వచ్చినప్పుడు మా వారి పేరు రాము, అయితే నేను రాముడు రాముడు అంట. నేను వేరే వాళ్ళకి చెప్పడం కూడా మా రాముడనే చెప్తా. ఎక్కడన్నా ఉన్నా ఏమండి రాముడు రండి ఒకసారి ఇట్లా అంటే ఎట్లా అది అలవాటు అయిపోయింది. కొందరు దానికి కూడా కామెంట్ చేస్తుంటారు ఈయనేదో పెద్ద రాముడు అదే దాన్ని. ఒకటేందంటే వాళ్ళు ముందు కనిపించరు, ఎక్కడో ఉంటారు, ఏదో మాట్లాడే ఈర్ష ఏదో, ఇంకా అవి సపరేట్ మెంటాలిటీస్ అంతే. ఇంకా వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఫ్యామిలీస్ ఏంటంటే 1 year 2 years మినిమం 5 years ఒక బేబీ పుట్టే వరకైనా సరే భార్యాభర్తలు సరే వీళ్ళకు అర్థం చేసుకోలేక భర్త మీద అరిచినప్పుడు భర్త అడ్జస్ట్ అవ్వడము, లేదు భర్త ఈమెను అర్థం చేసుకోలేక ఏదన్నా అన్న తిని అడ్జస్ట్ అవ్వడము. ఫస్ట్ బేబీ పుట్టే వరకు వాళ్ళిద్దరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే దేనిలోనే, ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఏదో ఒక దానిలో అడ్జస్ట్ అవ్వాలి. నేను బయట పొలిటికల్గా కానీ మామూలుగా ఏదైనా సరే లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. మరీ అతిగా అడ్జస్ట్మెంట్ అయిపోయి మరీ వాళ్ళు వచ్చి కొట్టేసి చంపే వరకు అవ్వద్దు. కొంచెం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ముందుకెళ్ళాలి అంటే మనం ఒక ఫీల్డ్లో కానీ ఫ్యామిలీలో కానీ కొంచెం అది పిల్లలు అర్థం చేసుకుంటూ ఇంతవరకు ఓకే మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. మరీ పీక్స్లే పోయింది ఇది వేస్ట్ అనేటట్లయితే అది వేరే నిర్ణయం. కొంచెం అదైతే అవగాహన లేదు ఇప్పుడు పిల్లలకి. ఎక్కువ చదివేసేయడం, ఎక్కువ జాబ్ చేయడము, నీతో పాటు నేను ఈక్వల్ కదా అనుకోవడము. భార్య అన్నాక కొంచెం హార్ట్లో ఇప్పుడు సరే ఒక పర్సనాలిటీలో పెద్దవాళ్ళు చెప్తారు భర్తలో సైడ్ బోన్ భార్య అనేది అని. అవును, పక్కటెముక అంటారు. సేమ్ అట్లనే భర్త అనేటోడు భార్య ఎట్లా ఉన్నా కూడా శరీరానికి ఒక షర్ట్ లాగా, భార్య ఏదన్నా ఇట్లా ఉన్నా కూడా షర్ట్ వేసేసి కప్పేసి ఆమెను దాచాలి. భార్య నువ్వు ఎట్లయితే దాస్తున్నావో అట్లా నీ పిల్లాన్ని కూడా దాచుకో. ఇది ఒక్కటి వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటూ వెళ్తే ఇంకా ఏ సమస్య రాదు. సమస్యలు ఎందుకుంటాయండి? చిన్నవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డబ్బు సమస్య కాదు, మనం పేదవాళ్ళం ఉన్నవాళ్ళం అనేది కాదు. ఇద్దరు ఎంత మంచిగా ఉంటే అంత వచ్చేది ఉంటే వస్తుంటది, పోయేది ఉంటే పోతుంటది. మనం ఒకరిని ఆశించకుండా యాశించకుండా మన పిల్లల్ని మనం చూసుకోగలిగే అంత ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ నాన్న ఇద్దరు పెట్టుకుంటే వాళ్ళకి గొడవలే రావు, మంచిగా ఉంటారు. మీరు స్ట్రగ్లింగ్ టైంలో కపుల్గా హస్బెండ్ అండ్ వైఫ్గా కొన్ని డెసిషన్స్ చెప్పారు, తీసుకోవడం చాలా బాధాకరం. నాకు తెలిసి మీ వయసు కూడా తక్కువే ఉండుంటుంది అప్పుడు. తక్కువే. అది కలిసి వేసే బాధ కదా అది. మీరు ఎట్లా తీసుకోగలిగారు ఆ బాధని? లేకపోతే ఇంక ఇదే కాబట్టి స్ట్రాంగ్ అయిపోయారా? బాధనే అది అయ్యే వరకు వెళ్ళడము, బాధనే అయిపోయిన తర్వాత ఏడుపు. నేను మా వారిని కొట్టినా కూడా అంటే దానిపైన పడుకోనండి బెంచ్ పైన. నిర్ణయం అసలు మనం చెప్తుంటే మనం గట్టిగా ఒకటి ఏదైనా చేసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. దగ్గరకు వచ్చి ఏమైంది అంటుంటే నాకు చేయి కూడా లేవాలి, అయినా చంపబట్టి కొట్టినా అనమాట. ఇంత పని చేసినాం మనం ఇట్లా అని తెలియక అది అనేది కొంచెం అవగాహన అంటే ఇంకా పరిస్థితి అది. అంటే ఇలాంటి ప్రెగ్నెన్సీ అని తెలియకే కదా 9 months తెలిసి వెళ్ళాం మేము, ఇంకా చూసుకోలేమని చెప్పి తెలియక అంతవరకు అయింది. తెలిసినుంటే ముందే జాగ్రత్తలు వాడేవాళ్ళం. అదే కానీ ఎప్పుడు అనేది తెలియక అక్కడ వరకు అయింది. తెలిసాక అది ఇంకా తెలిసే ఆ పని చేసినాం, చూడలేమేమో అని వీళ్ళిద్దరిని చూస్తే చాలా అన్నట్టు. మీ హస్బెండ్ ఏమన్నా అన్నారా వద్దులే, నీకు వద్దకపోతే నీకు వద్దు అనుకుంటే ఇది వద్దులే పెంచుకుందాం అని కానీ ఏదో ఒకటి చేస్తారని కానీ ఆయన ఏమన్నా అన్నారా? ఇంకా ఆ విషయంలో ఇంకిద్దరము అనుకున్నామండి, ఇద్దరిని చాలు అనేసి అనుకున్నాం. మీరు ఇది ఒకటి అడగాలి నేను, కమింగ్ టు ద లైట్ పాయింట్. మీరు ఒక వీడియో మాత్రం నాకు
ఇప్పటికి నిజంగా మీరు తిన్నారా లేదో నాకు చెప్పాలి. జెంటిల్ పార్ట్స్ మేకవి యూరిన్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి పకోడీ, అది కనుగుడ్లు. నిజం చెప్పండి, మీరు తిన్నారా అవి? తిన్నా అండి. అవునా? మామూలుగా తలకాయ కూరలో వేస్తే కనుగుడ్లు తినమా అండి? కనుగుడ్లు తలకాయ కూరలో వేస్తారా? తీసేస్తారు కదా. లేదు, వేస్తాము, తింటాము. అయితే మా బాబు ఇచ్చిండు ఐడియా, మమ్మీ వేయండి అని. ఇంకోటి పార్ట్స్ అన్నారు కదా, అది తెలంగాణలో స్పెషల్. మా అత్తమ్మ మా మామయ్య అయితే స్పెషల్ గా తెచ్చాడు అప్పడాలని. నాకు అది తెలియదు ఇది అనడం. అయితే తెచ్చి సపరేట్ గా తెస్తుండే, మా అత్తమ్మ బాగా చేస్తుండే అవి. ఇంకా అది కూడా పార్టే కదండి, మటనే కదా, సపరేట్ గా మనం ఎందుకు చూడాలి? కరెక్టే, కానీ తెలిసి పట్టుకోవడం అంటే కొంచెం. అది పకోడీలా చేసి తిన్నారా? బట్ దానికి చాలా వ్యూస్ వచ్చాయి. పొట్టు తీసేసిన లోపటది మళ్ళీ దాన్ని కొంచెం గరం మసాలా అవి వేసి వేయించుకొని తినేసిన. కానీ మీరు రివీల్ చేయలేదు కదా, మీరు ఇదేంటో మీరే గుర్తుపట్టండి అన్నట్టు పెట్టినట్టున్నారు ఇన్స్టాలో రీల్. చెప్పారు తర్వాత వీడియోలో చెప్పారా? దానికి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టున్నాయి మీరు గమనిస్తే కదా. ఏమో అండి, సారీ. విజయశాంతి గారితో ఏంటి మీ రిలేషనా? మీరు చాలా ఫొటోస్ చూసానండి, మీరు వీడియోస్ లో కూడా ఎక్కడో చెప్పారు ఆవిడ నా ట్రూ ఇన్స్పిరేషన్ అని అన్నాడు. ఎట్లా మీరు రిలేటివ్? పార్టీ తరఫున అండి. మీరు ఇప్పుడు ఏ పార్టీతో? బీజేపీ. ఓకే, పార్టీ తరపున పరిచయం అంతేనా? కానీ మంచి ఎఫెక్షన్. అక్క నన్ను బాగా దగ్గర తీస్తారు, చెల్లెల. నాకు ఆమె అక్క, నేను ఆమెకి చెల్లె. కొంచెం ఏమైనా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ కూడా పోలికలు కూడా చాలా మంది అంటారు దగ్గరగా ఉంటాయి, మీరు ఓన్ సిస్టర్స్ లాగా ఉన్నారని. పార్టీలో గానీ బయట గానీ చాలా మంది అన్నారు, వందల మంది. ఎందుకు మీరు అంత ఫాలో అవుతారా? ఏం నచ్చుతుంది మీకు ఆవిడలో? తను రెబల్ అంతే, ఇట్లనే. నన్ను కొందరు ఎట్లా అంటుంటారో, నాకు కూడా తను అంతే. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మహిళ అంటే ఎట్లా ఉండాలి, ప్రతిదీ మన గురించి మనమే చెప్పొద్దేమో మహిళల గురించి. కొంతమంది ఇప్పుడు పార్టీలో ఉన్నా ఎక్కడున్నా హెవీగా ఉండడము, ఎక్కువ చూపెట్టుకుంటూ ఇట్లా ఉండడం, అదంతా ఉండదు. రాయల్టీగా తను ఏ వర్క్ చేస్తుంది ఎట్లా అనేది ఉంటారు. స్ట్రాంగ్ గా ఉంటారు, డీసెంట్ గా ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు. మనం కాస్ట్లీ బట్టలు వేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండదు. మనం నలుగుట్లోకి వెళ్ళినప్పుడు పేదవాళ్ళు కూడా వచ్చి హక్ చేసుకునేలాగా మెయింటైన్ చేస్తారు. అది రియలే అట్లా, తను క్యారెక్టరే అట్లా. దగ్గరగా ఓన్ చేసుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి అనిపించేలాగా. మీరు బాగా అయ్యారనుకోండి, పొలిటికల్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక కాలనీకి వెళ్తే వాళ్ళ దగ్గర రాగలగాలి. మేడం ఇట్లా దగ్గరికి వెళ్ళి ముట్టుకోవద్దు అనే ఇట్లా ఉండొద్దు. తను అట్లా ఉంటారు, నాకు అదే ఇష్టం. నేను కూడా అట్లనే ఆల్మోస్ట్ నాతో అందరు కలిసిపోయేలాగా ఉంటా. మీరు ఇంత స్ట్రాంగ్ గా ఎక్కడ బిల్డ్ అయ్యారు? ఏ ఇన్సిడెంట్ లేకపోతే ఏ లైఫ్ జర్నీ మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్ గా చేసింది? స్ట్రాంగ్ అంటే ఇంకా పుట్టుకతోనే ఇంక అంతే అండి. ముగ్గురు మేము అక్క చెల్లెలు. అయితే నేను డిఫరెంట్ చిన్నప్పటి నుంచే. స్కూల్ నుంచి కానీ నెంబర్ 1 చదవడం కానీ, సార్స్తో మాట్లాడడం కానీ, ప్రతి ఒక్కరిని. నేను ఇంతవరకు నా సమస్య ఇదే నేను ఒక దగ్గర చెప్పుకోవాలి. చాలా మంది ఈవెన్ మా నాన్న మా అక్క వాళ్ళది అందరిది కూడా నేను ఇని వాళ్ళకి చెప్తాను, అవునా మీరు ఇట్లా అని. మేమిద్దరం గొడవ పడ్డాం ఒక రూమ్ లోనే, మేము అనుకోవడం చేయడము. కొట్టుకుండేది అంతవరకు రాలే మాకు మా రాముడికి. కానీ ఏదైనా మేము మా ఇద్దరం మధ్యలోనే మేము చేసినాం, కానీ థర్డ్ పర్సన్ దగ్గర మేము వెళ్ళలే. కానీ చాలా మంది మా దగ్గరకు వచ్చినాయి ఇట్లా. అంటే ప్రతిదీ చెప్పినా కదా, కొండొచ్చి మీద పడ్డా నేను కదలను అంటే అట్లా ఉంటా చిన్నప్పటి నుంచి అంతే. నా పిల్లలు కూడా అట్లే పెంచా, నా బిడ్డను కూడా. కానీ చూడండి సాఫ్ట్ కనిపిస్తారు, కానీ ప్రాబ్లం వస్తే అమ్మాయి కూడా అలా ఫైట్ చేస్తుంది. అంజిత నాకంటే రాక్షసి. అవునా? నన్ను చూడగానే భయపడతారు, ఆమెను చూస్తే ఏమో ఇట్లా. నాకు దగ్గరకు వస్తే అమ్మాయి తిను చాలా సాఫ్ట్, ఎంత మంచిగా ఉన్నారమ్మా అంటారు. తనని మామూలుగా చూసి సాఫ్ట్ అంజిత అనుకుంటారు, దగ్గరకు వస్తే అమ్మాయి ఏమో రాక్షసి అంటారు. మీరు భయపడ్డారా అంజితని చూసి ఎప్పుడైనా? అమ్మో ఎందుకులే నాకు ఈ పిల్లతో గోలా అని. ఇప్పుడు భయపడలేదా? నా మాట చెవదాటదు. మామూలుగా ఇంట్లో ఏదైనా సరే నా పిల్లలు చాలా ఇదండి. ఎట్లా పొలిటికల్ గా ఎట్లా మీ జర్నీ అసలు? అంటే ఫస్ట్ నుంచి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి అనేది ఒకటి ఇది ఉంటుండే. మహిళల్ని చాలా మంది అవేర్నెస్ చేయడము, డ్వాక్రా గ్రూప్ చేయించడము, వాళ్ళకి కోచింగ్స్ ఇప్పించడము, ఇట్లా చాలా జరిగినాయి. అంజనా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు, ఆశ్రమాలకు వెళ్ళడము, ఫుడ్, బట్టలు కానీ, మెడిసిన్స్ కానీ, ఇట్లా వాళ్ళకి ఏదైతే అది డొనేట్ చేయడము. ఎవరి దగ్గర కూడా తీసుకొని కాదు, మాదే
ఇంకా మా రాముడు మీకున్న పెట్టే దాంట్లోనే దానిలో కొంచెం చేసేవాళ్ళు. ఒక పర్సెంటేజ్. ఈవెన్ వెళ్తూ ఉంటే ఎండకి ఇంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారంటే అక్కడ ఆపేసి వాటర్ బాటిల్స్ ఒక డబ్బా తెప్పించేసి ఇచ్చేయడం. వెళ్తుంటే ఎవరైనా ముసలోళ్ళు ఇక్కడ కూర్చున్న రోడ్డు పైన తినలేదంటే అప్పటికప్పుడు నేను వెళ్ళి దోశ, ఇడ్లీ ఏదో టిఫిన్ తెచ్చి ఇవ్వడం, అదొక తృప్తి. అదే. మా వారైతే ఎప్పుడన్నా ఊరికెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి చూస్తే ఈ మహాతల్లికి ఇదొకటి ఇది అంటారు, కానీ తర్వాత మస్తు మెచ్చుకుంటాడు. అప్పుడు మనకు డిస్టర్బెన్స్ కదా ఎందుకు ఇట్లా అన్నట్టు చేస్తాడు. అట్లా ఉండే. ఇంకా పొలిటికల్ గా వెళ్తే మనం ఇంకా ఎక్కువ చేయొచ్చేమో అనేది వచ్చింది. అట్లా అందులోకి వెళ్ళడం జరిగింది. అంటే మీకు పార్టీలో వెళ్ళిన తర్వాతే మీకు విజయశాంతి గారి పరిచయం, ముందు పరిచయం అసలు ముందు లేరు. పరిచయం లేదు, పార్టీలోనే పరిచయం. కానీ మామూలుగా ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎంతమంది అభిమానం దగ్గరికి వచ్చినా అభిమానం అక్కడితో చూపించి ఏమన్నా బాగున్నావా చేసావా అంతే వెళ్ళిపోతారు. కానీ లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకున్న టైం స్కెడ్యూల్ లో పాసిబుల్ అవ్వదు. బట్ అవును, మీతో ఆవిడ చాలా చక్కగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఏదో యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే కాల్ కూడా చేశారు కదా. అవును, కాల్ చేశారు. తన ఇంటికి రాలేకపోయారు. నేను 2 times వెళ్ళా. ఇప్పటికీ కాల్లో టచ్ లో ఉంటారు. తను పార్టీ మారారు. ఏమన్నా ఉందా అంటే లేదక్క మనకు ఉండని, ఎక్కడున్నా మా అక్కనే కదా, ఇట్లా ఒకసారి వచ్చి కలువు అంటే కలుస్తాక అని చెప్పిన. ఇంకా ఓపెన్ డోర్ అనమాట, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎట్లా ఎట్లా అంత బాండ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏం నచ్చింది అని అనిపిస్తుంది మీకు? అంతే, నాకు అక్క ఎట్లా రోల్ మోడల్ లాగా ఎట్లా అనిపించిందో నేను తనకి తన జూనియర్ లాగా కనిపించా. అవునా? చెప్పారా? నేను ఎట్లా ఉన్నానో అంటే ఆ మెంటాలిటీ కొంచెం ఇట్లా నలుగురికి ఇట్లా చేయడము, ఏదో హుందాగా డాబుకు పోయినట్టు ఎట్లా లేకుండా ఒక జిల్లా అధ్యక్షురాలుగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడము, ఓపికగా అందరిని అమ్మ అమ్మ అని పిలుచుకొని దగ్గర పెట్టుకోవడము. 28 జిల్లాలు అంటే డివిజన్స్ అంటే ఇది కాదు కదా. అట్లా తను చూశారు. ఒక కార్యక్రమం ఉమెన్స్ డే రోజు నేను 2000-5000 మంది అనుకుంటా మేబీ, ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది. ఆ రోజు కూడా మేము కార్యక్రమం చేసినాం. అదంతా కూడా తనకు నచ్చి చాలా మంచి. ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్తుండే, వర్షం పడి ఉండే. ఇంకా బైక్ మీద పక్కనే ఉంది కదా ఆఫీసు అని చెప్పి మా బాబుని, ఆ రోజు డ్రైవర్ ఏదో పని ఉందంటే వెళ్ళిపోమని చెప్పిన. ఇంకా పక్కనే కదా, రోడ్డు దాటితే మా ఇల్లు, రోడ్డుకి ఇవతల అది. ఆఫీస్ వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోయిండు. బండి మీద వెళ్తుండి బండి స్కిడ్ అయ్యి పడిపోయింది వర్షానికి. అబ్బో, ఆ రోజు కూడా చాలా భయపడ్డా అసలు. మా బాబు అయితే అది దాని మీద ఇట్లా పడి హెల్మెట్ ఉండే, ఇంకా ఆయనకి ఏమవ్వాలి. నేను పడగానే నాకు మొహం వెళ్తే మా బాబు ఏమో అమ్మకేమైందని వాడూరికి వచ్చిండు. నేను చూసుకోకుండా లేచి ఏమైంది నన్ను, ఏమన్నా తగిలిందా చేసిందా అని నాకు వాడిని చూస్తుంటేనే కళ్ళు తిరిగినాయి. దేవుని దేవుల బాబుకి ఏం కాలే, కొంచెం ఇట్లా రాకపోయింది అంతే. అండ్ ఇప్పుడు మీరు ఫామ్ వీడియోస్ పెడుతున్నారు కదా, భలే ముచ్చట. అసలు నాకు తెలిసి చూసే ప్రతి ఒక్కరికి ఒక కళ అది. అవును, ఒక ఫామ్ ఒక చిన్నదైనా కొనుక్కొని దాంట్లో మనకి ఇష్టమైన చెట్లు పెంచుకోవాలి అనేది. మీరు ఫామ్ రోజు వెళ్ళడం, మొన్న రీసెంట్ వీడియోలో చూసాను మీరే చేస్తున్నారు అక్కడ వరకు. అవును, అంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. మీరు ఈ ఫామ్ అనేది రీసెంట్ గా కొన్నారా? అంటే 2 years బ్యాక్ కొన్నామండి. ల్యాండ్ 2 years బ్యాక్ కొన్నాము. ఇంకా దాన్ని చేసుకుంటూ రావడం మొన్న ఈ మధ్యనే దాన్ని స్టార్ట్ చేసాం వర్క్. 3 months బ్యాక్ మార్చిలో స్టార్ట్ చేసాం. కానీ పొలిటికల్ గా ఉంటూ ఇట్లా యూట్యూబ్ లో వీడియోస్ చేయడం ఇవన్నీ ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా అనిపించిందా వచ్చి మాట్లాడుతున్నప్పుడు? ఇట్లేమో ఫుల్ సేవ జనాల కోసం, ఇదేమో ఇప్పుడు మన సరదాగా చేసేది, రెండు ఏమైనా ఇబ్బంది అనిపించాయా? మన ఇమేజ్ ఏమన్నా కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుందేమో అలా ఏమన్నా అనిపించింది. నేను మామూలుగా ఇది అనుకోలే, యూట్యూబ్ అనేది లేదు నా లైఫ్ లో. నాకు యాక్సిడెంట్ అయింది, 3 months ఇంట్లోనే ఉన్నా రెస్ట్ లో. ఇంకా ఎండకి వెళ్ళదు, మార్చిలో అయింది. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 months వెళ్ళకండి. మరి అది ప్లాస్టిక్ సర్జరీ చేశారు కదా, ఇట్లా చీలిందా? మొత్తం చీలింది ఇక్కడ, ఇట్లా అది చీలిపోయింది బాగా ఇక్కడ ఈ ఐస్ దగ్గర. అట్లా సర్జరీ చేసి కనిపించలేదు, కొంచెం కనిపిస్తుంది అంతే. బాగా పగిలిపోయింది అదంతా. అయితే ఎండకి వెళ్ళొద్దు అన్నారు. 3 months ఇంట్లో ఉన్న నా బిడ్డ అవి ఇవి పెట్టడము, మా ఇంటికి నన్ను చూడడానికి చుట్టాలు వాళ్ళు రావడము, బొగాలు వండడము. మాది ఎట్లా నాన్ వెజ్ ఎక్కువ ఉంటది కదా, ఇక తను ఏదో వీడియో పెట్టేస్తే బాగా ఇట్లా అయిపోవడము. సరే అట్లా వీళ్ళు 2 ఛానళ్ళు అక్క తమ్ముడు పెట్టుకొని ఉంటుండే, ఒకటి 1300, ఒకటి 800. ఇంక వీళ్ళు బేజార్ వచ్చేసి ఇందులో వద్దు అన్నట్టు అన్నారు. ఇంక నేను ఇంట్లో ఉన్నా కదా, 800 ఉండేది నాకేంటి, నేను నీవే పెడతామని ఫస్ట్ నా బిడ్డవే పెట్టిన. ఫస్ట్ నేను చూపెట్టుకోవడం నాకు సిగ్గులాగా, అదేదో పెద్ద తప్పులా, నేనేమో అందులో పెద్ద లీడర్ ఇందులో అట్లా అన్నట్టు అనుకున్నా. గానీ ఇందులో ఇంకా గుర్తుపడుతున్నారు, రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఇష్టపడుతున్నారు.
కొన్ని బ్యాడ్ కామెంట్స్ మినహా అసలు వాళ్ళ సబ్స్క్రైబర్సే కాదనుకుంటా నేను. ఇంకా మిగతా వాళ్ళు చాలా ఇష్టపడడం చేయడం సరే ఇది కూడా నడిపించేస్తున్నా ఇట్లా. మీకు ఇక్కడైనా కాంపిటీషన్ కనిపించిందా? అంటే మీ మీద కావాలని సంబంధం లేకపోయినా జస్ట్ వచ్చి నెగెటివ్ కామెంట్ పెట్టేసి వెళ్ళిపోవడం, జస్ట్ మిమ్మల్ని తగ్గించి చూపించాలి అన్నట్లు. అది మీరు పొలిటికల్ ప్రత్యర్థులు కానీ లేకపోతే తోటి యూట్యూబర్స్ మీకు వ్యూస్ వచ్చేస్తున్నాయని అలా పెట్టడం అలా ఏమైనా మీకు అనిపించింది? అంటే కొన్ని అనిపించింది ఇంటెన్షనల్ గా హైడ్ చేసి పడేసినవి. ఇంకా అది కంటిన్యూ అవ్వద్దు అని చెప్పి మనకు మరీ ఘోరంగాని కాదు, ఏదో ఇంకా పిల్లల మీద తీసి నా వీక్ పాయింట్ మీద కొట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి. అలాంటి వాళ్ళని హైడ్ చేసేసినాం. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి పొలిటికల్ గా? అంటే ఎట్లా ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇందులో మనం అనుకున్నదన్నీ అవ్వదండి. లాస్ట్ టైం నేను అనుకున్నది వేరు, అక్కడ అయింది వేరు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నేను ఆశించేదాన్ని రేపు మీరే నాకు అడ్డం వచ్చేస్తారు. ఆ లాస్ట్ 1-2 days లో కూడా ఏమవుతుందో తెలియదు. నేను చేసుకుంటూ పోతా. నాకంటూ ఉండేది ఎవ్వరు గుంజలేరు. నాకు ఇది రాసి పెట్టింది, ఈరోజు నేను దీనిలో రావాలని లేదు కదా, వచ్చి కూర్చోబెట్టేసింది అంతే. నాకంటూ ఉండేది నేను తప్పించుకోను, అట్లానే నేను కామ్గా ఉండను. నేను చేసేది చేసుకుంటూ వెళ్తా, వచ్చేది అది వస్తుంటది అంతే. దేవుడు నమ్ముతారా బాగా? సూపర్ గా. ఏ దేవుడు? నాన్ వెజ్ ఫుల్ గా తింటాను నేను. హనుమాన్ చిన్నప్పటి నుంచి 3rd year నా ఊహ తెలిసి నుంచి హనుమానే. మా ఇంట్లో అక్క చెల్లెలు మేము నా దేవుడు గొప్ప, వాళ్ళు శివుని మొక్కేది, నేను ఒక్కదాన్ని హనుమాన్. సరే ఎవరి దేవుడు గొప్ప, కర్పూరం వెలిగించుకుందామా అని చెప్పి చేతిలో కర్పూరం కూడా వెలిగించుకున్నా. అంటే అంత పిచ్చిగా భక్తి. ఇప్పుడు బీజేపీలోకి పోవడానికి కూడా కారణం అదే. ఫస్ట్ వేరే పార్టీలో ఉండే నేను, నా పిలుపు ఎట్లుంటదంటే అంతా జై శ్రీరామ్ అనడం, నమస్తే కంటే జై శ్రీరామ్ అనడము. మాట్లాడే ముందు మీటింగ్స్ లో స్టార్టింగ్ జై శ్రీరామ్ ఉంటది, ఎండింగ్ జై శ్రీరామ్ ఉంటది. మీరు బీజేపీనా, నా డ్రెస్సింగ్ అంతా ఫుల్ గా ఇట్లా మీరు బీజేపీనా, ఇంకా బొట్టు అది పెడితే మీరు బీజేపీనా. అబ్బా ఏంది ఎవరు చూసినా బీజేపీ అంటారు. అంటే నేను ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ. ఇంకోటి మోడీజీ చేసేది నాకు మస్తు ఇష్టం. అంటే ఇక్కడ చెప్పొద్దా, సో నాకు ఇక్కడ చాలా బాగుండే. ఇంకో పార్టీలో కూడా చాలా రెస్పెక్ట్ ఉండే, చాలా చేయడం అంతా ఉండే. వాళ్ళు కూడా అడిగారు అసలు నువ్వు ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దు ఇట్లా అని. నన్ను అక్కడ రాముడు పిలుస్తున్నాడు, పోతున్నా. దేశభక్తి అంటే దేశం కోసం ధర్మం కోసం అనే ఒక ఇది పెట్టుకున్నారు కదా. ఇంకోటి వేరే పార్టీలు ఎవరు కూడా గుండె ధైర్యంతో భారత్ మాతాకి జై అని అన్నారు, జై శ్రీరామ్ అని అన్నారు. వాళ్ళు ఓటింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, సరే ఏదైనా ఉండని, కానీ మనం ఒకరిని తక్కువ చేయొద్దు, అట్లా అని మనం కూడా అనేది తక్కువగా మనం చూపెట్టుకోవద్దు. సో నాకు అది బాగా నచ్చింది, అందులోకి వెళ్ళిపోయినా. ఇంకంతే కంటిన్యూ అందులోనే. నా సేవ ఎంతవరకు చేయగలుగుతానో అంత చేస్తా. నాకు ఏదైనా వస్తే అట్లా తీసుకోవడం, లేదంటే కామ్గా నాకు శక్తి ఉన్నంతగా చేసేసి ఉండడం. మీరు చిన్నప్పటి నుంచి హనుమంతుడి భక్తురాలు కాబట్టి మీకు మీ హస్బెండ్ పేరు రాముడు అని రావడం మీరేమన్నా యాదృచ్ఛికంగా ఫీల్? ఆయన కూడా హనుమాన్ భక్తుడే. రాముడు అని రావడం, పేరు కూడా రాముడు రావడం, మీరు ఏమైనా అంటే భలే అంటే కొంత అమ్యూజ్మెంట్ ఫీల్ అవుతారు, యాదృచ్ఛికంగా ఫీల్ అవుతారుగా. నేను ఆల్రెడీ హనుమంతుడి భక్తురాలని, అవును, హస్బెండ్ కూడా రాముడు అని రావడం, ఇదే కరెక్ట్ మ్యాచ్, ఇదే జీవితం అని అనుకున్నారా? పెళ్లి కాకముందు ఎక్కువ శ్రీ ఆంజనేయ 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 అనేది ఊత పదం ఉంటుండే. పెళ్ళైనాక జై శ్రీరామ్ అనేది అలవాటు చేసుకున్నా. ఇట్లా నా రాముడు కలిసి వస్తాడు, ఆ రాముడు కలిసి వస్తాడు. ఇంకోటి హనుమానికి హనుమాన్ అనే కంటే రామ అంటేనే ఈయనకు కూడా ఇష్టం. సో ఇవన్నీ పెట్టుకొని అప్పటి నుంచి నా ఊత పదం అది పెట్టుకున్నా. పుణ్యం పురుషార్థం రెండు అన్నట్లు. నైస్ టాకింగ్ టు యు. మీకు కూడా మీ పొలిటికల్ గా కానీ మీరు ఏ దారిలో వెళ్తున్నారో ఆ దారిలో మంచి జరగాలని నేను కూడా, ఎందుకంటే మీ నేచర్ని బట్టి నేను చెప్తున్నాను, మీరు అందరికీ మంచి చేయాలనే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నాకు తెలిసినంత దాంట్లో. సో మీరు మంచి చేస్తున్నారు కాబట్టి మీ జర్నీ కూడా సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.